విశ్వమణి బాబు గారు చాలా వరకు అప్పులు చేస్తుంటారు, వాళ్ళకి అదే బాధ అయిపోతుంటది, అప్పులు తీరక చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? వెరీ గుడ్. అప్పు నిప్పు, అప్పు అప్పు అన్నామంటే అది ఎరిగిపోతూ ఉంటుంది, ఇంకా పెంచుకుంటుంది దాన్ని. అప్పును గురించే ఇప్పుడు బాగానండి 75% అప్పులనే జీవిస్తున్నారు జనాలు. 75% ఖచ్చితంగా జీవిస్తున్నారు. అంటే వాళ్ళ అవసరం కోసం ఇంట్లో భార్య పిల్లలు ఉన్నవాళ్ళు అంటే చాలామంది, కొంతమంది కరెక్ట్గానే వాడుతున్నారు. వాళ్ళ టయాలు వాళ్ళ ఆలోచన విధానంలో తేడా ఇవి లాస్ అయిపోయి అప్పులైపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో అంటే ఆడవాళ్ళు దీనికంత కారణం ఎక్కువ నేను చూసి, నాకు క్లాస్కి వచ్చిన పర్సనల్గా వస్తారు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దీనికి కారణం నేనే సార్, నా భర్త ఈరోజు అప్పు అవ్వడానికి కారణం నేనే, ఇప్పుడుదా తెలిసింది నాకు దాని విషయాలు అంటే రిచ్నెస్ని కోరుతున్నారు. అదంతా తెలియదండి. ఈ నెల దీన్ని కొనాల్సిందే అండి. ఒక భర్త ఏం చేస్తాడు, భార్య పిల్లల్ని హ్యాపీ చేయడానికి కొనిపారేస్తున్నాడు, వాడు అప్పు తీస్తున్నాడు. తప్పదు, జీతం చాలితే ఇంట్లో అన్ని నిలబెట్టే కాడికి బడ్జెట్తో జీవిస్తారు కదా జీతం వాళ్ళంతా, అంతే కదా. నెలకు ₹1,00,000 వచ్చిందంటే ఇక్కడ మహాన తల్లి వేసి పెట్టేసి ఉంటుంది బడ్జెట్ రెడీగా. నెలకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కొనాలి, ఇది కొనాలి, ఇప్పుడు ఉన్నదానికంతా ఇంత పోతుంది, మళ్ళీ ఇది కొనాలి అనేసి చాలదు. ఏమంటే అదంతా నాకు తెలియదు, కొనాల్సిందే. ఇంకా నాకు తెలియదు అంటే ఇంకపోతే ఇక్కడ ప్రేమ రాదు. ప్రేమతో ఊహ అంటావా, మా అమ్మ అంటే ఊహ లేదు, ఇక్కడ ఊహలు వస్తుంది. దేనికైతేనే అన్నం పెట్టంటే ఊహం, నీళ్ళు ఎన్నో ఊహమే, ఇంక ఏ ప్రేమ ఇవ్వన్నా ఊహం అంటుంది. ఆయన కానీ అన్ని తెచ్చి పెట్టాడనుకో, అబ్బా నా ముద్దులు పోడు కదా, నేను ఏమడిగినా కొనిస్తాడు. అప్పులైపోతున్నాడు మహానుభావుడు. అలా ఉండకూడదు. ఆడవాళ్ళు కూడా సరే, మగవాళ్ళు అయినా సరే, ప్రతి మానవుడు ఆలోచించండి. నువ్వు ఎందుకోసం అప్పు చేస్తున్నావు, ఇప్పుడు నీకు వచ్చేది ఎంత, ఆదాయం ఎంత, దీంట్లో ఎలా వాడుకోవాలి, నువ్వు ఎలా వాడుకోవాలి, దీంట్లో వాడుకొని మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి కదా, నీ కుటుంబ భవిష్యత్తు ఉన్నప్పుడు నీకు ఉన్నదాన్ని పట్టుకొని సర్దుకునేవాడే బుద్ధిమంతుడు. లేని దానికోసం పీకులాడకూడదు, లేని దానికంటే దేని పీకులాడకూడదు. అప్పు కోసం చేసి పప్పు కూడా మరి ఎక్కడ చెప్పలే. అప్పు చేసి ఎందుకండి మళ్ళీ దాన్ని వడ్డీ పెరుగుతున్నా. నువ్వు అప్పు చేసి ఈరోజు సోఫా కావాలనుకున్నావా, అందరింట్లో ఉంది. ఇప్పుడు ఎక్కడైనా పోతారు ఒక ఫంక్షన్లకి, వాళ్ళ ఇంట్లో సోఫాలు ఉన్నాయి, మనం కూడా ఎలాగైనా కొనేయాలి. ఎలాగైనా అది మంచి మాటే. దాన్ని మార్గం ఏం చేస్తావు, ఇప్పుడే కొనాలి, నాకు అదేం తెలియదు, నువ్వు అప్పని తెచ్చుకొని అట్లా కొనిచ్చేయట, మహానుభావుడు కొనిస్తాడు. అట్లా ఉండకూడదు. కాబట్టి అప్పు చేసేటప్పుడు చాలామంది అప్పులు చేసినారు, ఇప్పుడు అప్పుల్లో ఉన్నారు. భయం అనేది వదిలేయండి. అప్పు చేసేటప్పుడు ఏదో ఒక ధైర్యాన్ని పెంచుకొని నువ్వు అప్పు చేసావు, ఏదో ఒక మార్గాన్ని తీర్చగలను, ఏదో ఒక విధంగా నేను తీర్చగలను అనే ఆలోచన నీలో ఉంది కాబట్టి నువ్వు అప్పు చేసావు. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు భయపడేస్తున్నావు? ఇప్పుడు అప్పు తీరాలనా, నీ అప్పు సులభంగా తీరాలి. కష్టపడితే కష్టమే వస్తుందని ఎప్పుడో చెప్పాను. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలని ఎన్నో వీడియోలో చెప్పాను. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి. ఇప్పుడు అప్పు తీరాలంటే అప్పును మర్చిపోవాలి. ఎంత ఉన్నావు, ఒక 10 లక్షలు అప్పు అనుకో ఎగ్జాంపుల్కి, ఒక 50,000 ఉన్నారు, 20,000 ఉన్నారు, 2 లక్షలు ఉన్నారు, 3 లక్షలు ఉన్నారు, 10 లక్షలు, 50 లక్షలు, కోట్లు చూడొచ్చు. ఇప్పుడు 2,52,00,000 అప్పు అయిపోయినాడు ఒక బిజినెస్ మ్యాన్. ఎంత 2 కోట్ల లాస్ అయినాడు. బెంగళూరు ఫీడ్బ్యాక్ మొన్న జనవరి 7 చూడొచ్చు మీరు. నా క్లాస్ బెంగళూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, మన 10 చోట్ల క్లాసులు ఉన్నాయి కదా. మన జనవరి 7 ఫీడ్బ్యాక్ చూడండి, పార్ట్ 1. 2,52,00,000 అప్పు అయిపోయినప్పుడు ఎక్కడ తల వంచుకొని పోవడం, అందరూ ఫ్లైట్లో పోతుంటే ఆయన ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉందంట. ఎందుకంటే అప్పులో ఫోన్ చేసి హింస పెట్టేసినాడు. ఆ భార్య పిల్లలను చూసి మాట్లాడాలన్నా ఇకారంగా ఉంది, అమ్మ తల్లిని చూసి మాట్లాడాలన్నా కూడా ఇక్కడ లేదు. లేనప్పుడు నిరాశను చూపిస్తుంది. అది బాధపడుతూ ఉండి నా క్లాస్ నేర్చుకున్న తర్వాత సింపుల్గా 52 లక్షల రూపాయలు అప్పు, అడ్రస్ లేకుండా పోయింది. 52 లక్షల అప్పు తీర్చేసినాడు. కారు కావాలనుకున్నాడు, ఎలాగైనా అని ఒక పదాన్ని చెప్పాను కదా, ఎలాగైనా కారు కొనాలనుకున్నాడు. ఆయన అనుకున్నదే సెకండ్ హ్యాండ్ అనుకున్నాడు. అక్కడ చూడు ఆలోచన విధానం కూడా చూడు, సెకండ్ హ్యాండ్ అనుకున్నాడు, సెకండ్ హ్యాండ్లో కారు కొనేసినాడు. ఎలా వస్తుందని నీకు వద్దండి కొనేసినాడు. మళ్ళీ వాళ్ళ పిల్లోడు అన్నాడంట, డాడీ నాకు కొత్త కారు కావాలి డాడీ అన్నాడంట. సరే కొత్త కారు కావాలి, నా గురువు ఉన్నాడు కదా విశ్వమణి గారు, ఆయన చెప్పింది ఫాలో చేసి నన్ను తలుచుకుంటే డబ్బు వస్తున్నాయంట. నన్ను తలుచుకుంటే డబ్బు వస్తున్నదంట జనాలకి, నన్ను తలుచుకొని చేస్తే అది పని అయిపోతున్నదంట. తలుచుకున్నాడు, దానికి అఫర్మేషన్ నాతో మాట్లాడినాడు, చెప్పినాడు, దానికి ఎలా ఉండాలని చెప్పినాను, కొత్త కారు కొనేసినాడు. ఇప్పుడు 2 కార్లు అయిపోయింది. ఎక్కడికి పోయినా విలువ అంట, సమాజంలో నమస్తే పెరిగిపోయిందంట. ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళే ఫోన్ చేసి, సార్ నమస్తే సార్, రండి సార్, మీరు ఎంత కావాలో తీసుకోండి సార్. చూడు అప్పు అని బాధ పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు 2 సార్లు తీసుకోండి. ఇప్పుడు అప్పు తీరడానికి బిజినెస్ పెరిగిపోయింది. ఇంకా అప్పు అనేది సెకండ్లో తీరిపోతుంది ఆయనకి. ఆయన ఫీడ్బ్యాక్లు చూడండి, ఆయన ఏం ఉత్సాహంతో చెప్తున్నాడు. ఒక చదువు లేని లేడీ ఏం చెప్తున్నది చూడండి. అందుకే ఫీడ్బ్యాక్లు చూడమనేది. కాబట్టి అప్పు చేసేటప్పుడు ఒక ధైర్యంతో చేసావు కదా, ఇప్పుడు భయపడకు. అప్పు తీరాలన్నవాడు ఎవడైనా సరే భయాన్ని వదిలేయాల్సిందే. అద్దం దగ్గరికి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. నీ గురించి నువ్వు పొగుడుకో. ఎవరి గురించి? మన గురించి. నీ గురించి. మనము లేదు ఇక్కడ, మనం అంటే అందరూ వస్తాం. నా గురించి నేను పట్టుకోవాలి. నేను ఓన్లీ నువ్వు మాత్రం ఉంటావు కాబట్టి నేను పట్టుకో.
నేను అంతే, వేరే లేదు. మనం అనకూడదు. నీ గురించి ఎంత చెప్పుకోగలగో ఒక చిరునవ్వుతో చెప్పుకో. అక్కడ పోయేసి వాడిపోయిన మొహాన్ని పెట్టుకొని మిర్రర్ నువ్వు ఏం చెప్తావు రిఫ్లెక్షన్ తిరిగి నీకు వచ్చేస్తుంది, నీకు వస్తుంది. అది మిర్రర్ వర్క్ ఎంత అలపసులమైంది కదా, గొప్పది, భయంకర టాలెంట్ దానికి. అక్కడ అప్రిమేషన్ చేసామంటే. అందుకే వీడియోలో క్లాసులో తెలియని వాళ్ళు ఒక్కసారి మీ జీవితం కోసం ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే విద్య నా దగ్గర ఉంది. నేను ఇచ్చిందంతా సక్సెస్ అవుతున్నదే లేదా చూడండి, ఆధారాలు మీ సెల్లో ఉన్నాయి. మిర్రర్తో నువ్వు దగ్గర నిలబడి నీ గురించి గొప్పగా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? ఐ డోంట్ కేర్. నువ్వు ఎన్నిసార్లైనా లెక్క చేయకుండా చెప్పు. ప్రతిరోజు చెప్పాలన్నా, ప్రతిరోజు చెప్పాల్సిందే. నిద్ర లేస్తావు కదా, పోయి నిలబడుకో. లేదు మోహంగా కడుక్కొని నిలబడుకో. నీ గురించి చెప్పకూడదు. వాడు మంచోడు, వీడు మంచోడు, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు. నువ్వెవరు ఎప్పుడా? వాడు మంచోడే, వీడు తెలివైనోడే, నువ్వెవరా? ఎదవని ఒప్పుకుంటున్నావు కదా. ఎదవని అంతే కదా, వాళ్ళంతా మంచివాళ్ళు అన్నప్పుడు నేను ఎదవని లెక్కే కదా. అలా కాదు, అందరికన్నా మంచివాడు నేను గొప్పవాడిని, నేను తెలివైనవాడిని, నేను అదృష్టవంతుని, నేను మేధావిని. ఇలా నీ గురించి నువ్వు పొగుడినావంటే, ఆ చిరునవ్వుతో చెప్పుకుంటా ఉన్నావంటే మార్గాలు ఏర్పడడానికి బోలెడు అవకాశాలు ఏర్పరుస్తుంది నీ ఇన్నర్ మైండ్. నువ్వు పెంచేసినావు కదా, వీడిని మేధావి చేసినావు కదా, తెలివైనవాడు అన్నావు కదా, అదృష్టవంతుడు అన్నావు కదా, తెలివైన మంచివాడు, గొప్పవాడు, పేరు పరిస్థితి. ఆహా పాడిందే పాడుతున్నాడు. ఒక్కసారికి తీసుకోలేదు. ఒకసారి 2 సార్లు చెప్తే ఏదో కొత్త వాడుతున్నాడు, ఇన్నాళ్ళు లేదు కదా, ఇన్నాళ్ళు నువ్వు వాడలేదు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కదా చెప్పుకొని నేర్చినావా? ఇదేదో కొత్తగా వచ్చి నా గురించి చెప్తున్నాడు, ఏంద్రబ్బా? అదంతా ఎప్పుడు జరుగుతుంది? నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలి. మళ్ళీ బజ్జీ తినాలంటే బజ్జీ తినేయి, ఈరోజు దోశ తినాలంటే దోశ తినేయి, బిర్యానీ తినాలంటే తినాల్సిందే, ఈ షర్టు వేయాలంటే ఎలాగని కొనేసేయి. నన్ను ఎంత అందంగా తయారు చేస్తున్నాడు రా, ఎవడు వీడా? వాడే నువ్వే. నీ ఇన్నర్ మైండ్ ఆనందపడుతుంది గొప్పగా చేసుకున్నప్పుడు. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పినప్పుడు సంతోషపడి నీకు బోలెడు అవకాశాన్ని ఏర్పరుస్తుంది. నీకు అప్పు తీరడానికి మార్గాలు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నప్పుడు 50 లక్షలు ఆలోచించు. 10 లక్షలు అప్పు ఉన్నావు కదా, నువ్వు 10 లక్షల అప్పు 10 లక్షల అప్పు 10 లక్షల అప్పు అన్నావు అంటే ఇక్కడే కూర్చొని ఉంటావు. ఆ అప్పు వడ్డీలు పెంచుకుంటూ ఉంటుంది. 10 పోయి 11, 12, 13కి వెళ్తుంది. 10 లక్షల అప్పు ఉన్నప్పుడు 50 లక్షలు ఎలాగని నేను 50 లక్షలు సంపాదించాను. 50 లక్షలు సంపాదిస్తే 10 అనేది అడ్రస్ లేదు కదా, 40 మిగిలిపోతున్నది కదా, నువ్వు ఎదిగిపోయినావు కదా, నీకు మార్గాలు మారిపోతాయి కదా, బిజినెస్ మారుతుంది కదా, ఏదో ఒక రూపంలో సంపాదించుకునే అవకాశం మళ్ళీ ఏర్పడుతుంది కదా. 10 అన్నప్పుడు 10ని మర్చిపో. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఈ 10ని మర్చిపోయినావంటే మర్చిపోవాల్సిందే. దీన్ని మర్చినావంటే 50ని టార్గెట్ పెట్టు. ఎలాగైనా నేను సంపాదించాలి, ఎలాగైనా ఏదో ఒక మార్గం. మిర్రర్ వర్క్ చేసి కొంచెం కూర్చొని ధ్యానం చేయమన్నాను. ఎన్నో వీడియోలు చెప్పాను లైవ్లో కూడా. కూర్చొని ధ్యానం చేసుకొనేసి 10 50 లక్షల గురించి ఆలోచించినప్పుడు ఆలోచన విధానమే మార్గాలు చూపించేది. నువ్వు ఆలోచించే విధానమే మార్గాలను ఎత్తుకుంటుంది. మార్గాలను ఎత్తుకొచ్చి నేను మొదలు పెడుతుంది. గొప్పగా అద్భుత అప్పు తీరడానికి బోలెడు అవకాశాన్ని ఏర్పరుస్తుంది. అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి. వాళ్ళకంతా ఎలా తీరుతున్నాయి, డబ్బు ఎలా వస్తున్నాయి, వాళ్ళకి మాత్రం ఎలా కారు కొనాలంటే కొనేస్తున్నారు, ఇల్లు కట్టాలంటే ఎలా కొంటున్నారు, బంగారం అంటే ఎలా కొనేస్తున్నారు, బైక్ అంటే ఎలా కొనేస్తున్నారు, అప్పులు తీర్చుకునేస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఎలా? పాజిటివ్ ఆలోచన, నెగిటివ్ ఆలోచన కాదు, మంచి ఆలోచన. అంటే చదువులేని వాళ్ళు పాజిటివ్ అంటే ఎందుకు సార్ అంటారు. చెడ్డగా ఆలోచించడం దాన్నే నెగిటివ్ అంటారు. మంచిగా ఆలోచించి ఉన్నట్టు జరిగినట్టు ఆలోచించడాన్నే పాజిటివ్ అంటారు. ఇలా మంచి ఆలోచించినప్పుడు గొప్పగా జరగడానికి అవకాశాలు ఏర్పరచుకొని అప్పుని సులభంగా తెచ్చుకోవచ్చు. దానికి మీరు ప్రతిరోజు అప్రిమేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, మిర్రర్ వర్క్ చేయాల్సిందే. నీ గురించి నువ్వు గొప్పగా పొగడాల్సిందే. ఇవన్నీ చేసినప్పుడే నీ బాడీలో ఉన్న 7 చక్రాలు అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే నువ్వు అప్పు తీర్చాలన్నావు, తీర్పించడానికి మార్గాన్ని నేర్చుకుంటుంది. అప్పు ఎలాగైనా ఇప్పుడు ఆయనకి 2 లక్షలు ఉన్నాను, వచ్చే నెల 2వ తేదీ ఆయనకి ఎలాగైనా 1వ తేదీ లెక్క ఇచ్చేయాలనుకున్నావు అంటే నువ్వు అనుకున్నావు కదా, నువ్వు నమ్ముకున్నావు కదా, అనుకునేసినావు, ఎలాగైనా తీర్చాలన్నావు. మార్గాన్ని అంతలోపల ఎంచుకునేసి ఎలాగైనా ఎత్తుకొచ్చేస్తావు. నువ్వే చూడొచ్చు ఫీడ్బ్యాక్లు. ఓకేనా? కాబట్టి ఇలా ఎవరు కానీ భయాన్ని తీసేయండి. పిరికితనం భయం ఉంటే చంపేస్తుంది మనల్ని. పిరికితనం భయాన్ని తీసేసి నువ్వు ఎదగడానికి కావాల్సిన ఆలోచనలు ఆలోచించినామంటే మార్గాలు ఎంచుకుంటుంది. 10 ఒక్కరోజు కాదు. అందుకే 21 రోజులు చేసి నీ ఇన్నర్ మైండ్ మేల్కొంటుంది. 45 రోజులు ఒకే ప్లేస్లో కనెక్ట్ చేసినామంటే విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఏర్పరచుకుంటుంది. నీకు బోలెడు అవకాశాలు వచ్చి అప్పుని సులభంగా తీర్చవచ్చు. కష్టపడి ఏది ఆలోచించకండి, ఇష్టంతో సులభ మార్గంతో ఆలోచించండి. ఓకేనా? అప్పులు సులభంగా తీర్చుకోవచ్చు. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ ద్వారా మంచి పాజిటివ్ ఆలోచించి నేను తీసుకున్న వారి అందరి డబ్బులను నేను చాలా సులభంగా ఇచ్చేసి నేను హ్యాపీ జీవితం అనుభవించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.